భగవద్గీత శ్లోకాలు బాగా చెప్పండి అమ్మా, చెప్పండి. నేర్పించారు సార్. చాలా చాలా ధన్యవాదాలు సార్ మీకు. అసలు పిల్లలకి ఎలా చదవాలో కూడా తెలియదు. అసలు భగవద్గీత శ్లోకాలు అసలు వాటి టచే లేదు సార్. అసలు ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ అనేసరికి పేరెంట్స్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ వచ్చింది. పిల్లలకి ఎందుకు ఫ్రీగా చెప్తుంటే వదిలేయాలి అనేసి కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ వచ్చింది సార్. మీకు యూజ్ అయింది అలా కూడా అనుకుంటున్నాను. ఏంటి సార్? యూజ్ మేము అయింది చాలా లేట్ అనుకుంటున్నాను. జాయిన్ అవుతున్నాం సార్ క్లాసెస్ కి. అవునండి, అవును. కొంచెం ముందు జాయిన్ అయితే మాకు బాగుండేది అనిపించింది. ఇంకా ఓకే, అయినా పర్లేదు సార్. బాబు ఒక 10 శ్లోకాస్ దాకా నేర్చుకున్నాడు. ఓకే, గుడ్, కంగ్రాట్స్. ఇంకేమైనా బాగా చెప్తున్నా చెప్పాలనుకుంటున్నారమ్మా? సార్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా చెప్తారా సార్? అంటే మాకు ఇంకా ప్లాన్ ఉంది. ఎవ్రీ సాటర్డే ఆర్ సండే అలా కంటిన్యూ చేద్దాము అని అనుకుంటున్నాము. సాటర్డే ఈవినింగ్స్ అవునా? అండ్ అలా సండేస్. చెప్తే ఇంకా మాకు చాలా హ్యాపీ సార్ మీరు అలా చెప్తే. అదే సాటర్డే ఈవినింగ్స్ అయితే స్కూల్ కూడా అయిపోయి ఉంటుంది కదా. సో అవును 8:30కి అలా పెడదాము అని అనుకుంటున్నాము. అదే మీ ఫీడ్బ్యాక్ తెలుసుకొని దాన్ని బట్టి ముందుకు వెళ్దాము అనేది ఈ క్లాస్, అంటే మన మీటింగ్ అనమాట ఇవాళది. మీరు అలా చెప్తానంటే ఎవ్వరు వద్దరు సార్. సంతోషంగా క్లాసెస్ అటెండ్ అవుతారు పిల్లలందరూ. అంటే ఏంటంటే స్టార్టింగ్ లో ఒక 40 మెంబర్స్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు చూసుకుంటే మనకి లాస్ట్ గా 10 మంది కూడా మిగలలేదు. అది కూడా చిన్న అవునా సార్? డిస్సాటిస్ఫాక్షన్. అయ్యో, యా, అవుతారు సార్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవుతానే ఉంటారు. ఓకే, షూర్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. బాగా చెప్తున్నాను సార్. మీకైతే చాలా చాలా ధన్యవాదాలు. యా, నెక్స్ట్ పార్థివ్ నాయుడు వాళ్ళ పేరెంట్స్ ఏమైనా మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఓకే, మా అబ్బాయికి అయితే చాలా యూజ్ అయిందండి క్లాసెస్. ఓకే, బాగానే నేర్చుకున్నాడు. మీరు అన్నట్టు పద్యాలు పెద్ద క్లాస్ కాబట్టి బాగా అంటే తెలుగు చదవడం బాగా వచ్చిందండి. ఓకే. మరి క్లాసెస్ కంటిన్యూ చేయొచ్చా? అదే అంటే ఇప్పుడు రెగ్యులర్ గా కంటిన్యూ చేయాలంటే తెలిసిందే కదా మనకు, ఏమంటారు, డైలీ 4 o'clock అంటే మేడం కూడా టీచింగ్ జాబ్ కి వెళ్తారు కాబట్టి మీకు కూడా కుదరదు. 4 o'clock అంటే స్కూల్ ఉంటుంది కాబట్టి. అవును సార్, అవును. సో వీకెండ్స్ లో పెడదాము అనేది ఐడియా. బట్ పెడితే ఓకే. ఎంతమంది ఉంటారు, ఎంతమంది ఉండరు, బట్ ఉన్న వాళ్ళలో ఎంతమంది వస్తారు రారు అనేది కూడా ఒకసారి తెలుసుకుంటే మంచిది కదా. అవును సార్. మా అందుకే. అబ్బాయి అయితే బాగా నేర్చుకున్నారండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా అబ్బాయికి ఎప్పటి నుంచో అదే జాయిన్ చేయించాలనుకున్నా. మీరు ఆటోమేటిక్ గా లింక్ పంపించడం, నేర్చుకోవడం మాకైతే యూజ్ అయిందండి. ఓకే, పంపిస్తాను. షూర్, ధన్యవాదాలు. ధన్యవాదాలు. సో నెక్స్ట్ లలిత్ రేవంత్ వాళ్ళ పేరెంట్స్ ప్లీజ్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. సో యాక్చువల్గా ఈ ప్లాట్ఫామ్ బాగుంది. నేను లాస్ట్ టైం చెప్పినట్టే, బట్ ఇది కంటిన్యూ అయితే బాగుంటుంది. ఇది కంటిన్యూ అయితే మేము కూడా కంటిన్యూ అవుతాము. సో బేసిక్ గా భగవద్గీత మనకి ఏం నేర్పిస్తుంది? డిసిప్లిన్ ఎలా ఉండాలి, ముందుకొచ్చేవన్నీ ధర్మబద్ధంగా ఎలా చేయాలి నేర్పిస్తుంది. సో ఓన్లీ మీరు శ్లోకాలే కాకుండా పిల్లలకి ఎలా ఉండాలి, ఏ టైంకి లేవడం, అంటే డైలీ డిసిప్లిన్ గా ఉండడం, ఇది కూడా చాలా బాగుంది. నాట్ ఓన్లీ మేకింగ్ దమ్, అంటే వాళ్ళకి శ్లోకాలే చెప్పడం కాకుండా ఇది కూడా వాళ్ళకి చెప్పడం అన్నది దిస్ ఇస్ న్యూ వన్ అండ్ బాగుంది. సో అదే 40 మంది వచ్చారు 10 మంది అయ్యారని మీరేమి ఫీల్ అవ్వద్దు. బికాస్ ఇట్ డిపెండ్స్ అండి, అది అదృష్టం ఉండాలి. సో అందులో మేమున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరు కంటిన్యూ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. యా, నిజంగా అండి, అంటే అదృష్టం ఉన్న వాళ్ళు మాత్రమే భగవద్గీతని పట్టుకోగలుగుతారు. అంటే అంతే. స్టార్టింగ్ లో కొంతమంది పట్టుకున్నా కూడా అంతగా అదృష్టం లేకపోతే చేజారిపోవచ్చు. బట్ కష్టే ఫలి అన్నారు కదా పెద్దవాళ్ళు, ప్రయత్నిస్తే వస్తుంది అని. సో ఇక్కడ ఉన్న చిన్నారులు ప్రయత్నించారు.
అంటే కష్టం వచ్చినా కొంచెం ప్రయత్నించారు కాబట్టి ఇవాళ ఈ స్టేజ్లో ఉంది. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎస్, శ్రీకర్ వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా ఉన్నారా? సార్ మా డాడీ వేరే ఫోన్ లో నుంచి జాయిన్ అయ్యాడు సార్. యా షూర్ మా, మాట్లాడమను, పర్లేదు. సార్ నా పేరు భాను అండి. నమస్కారం సార్. హలో, నమస్తే సార్. సార్ మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది. యా, అంతలోపు మనము నెక్స్ట్ పేరెంట్కి వెళ్దాము. అంటే శ్రీకర్ వాళ్ళ డాడీది వాయిస్ కొంచెం బ్రేక్గా వస్తుంది. ఒక్కసారి శ్రీకర్ నువ్వు ఒకసారి చూడు, డాడీకి మెసేజ్ పెడతావేమో. యశ్విక వాళ్ళ పేరెంట్స్ ఉన్నారా? గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే అండి. సార్ నాకు ఆ రోజే తెలిసింది సార్, క్లాస్ స్టార్ట్ అయ్యే డేనే లక్కీగా ఆ రోజే మీకు కాల్ చేసి నేను జాయిన్ అవ్వడం జరిగింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే ఇన్కంప్లీట్ అయిపోతుంది, కంప్లీట్ అవ్వట్లేదు అనేది ఒకటి ఉంది. మీరు కంటిన్యూ చేస్తే చాలా హ్యాపీ సార్. యా, అంటే ఇన్కంప్లీట్ అనేది అసలు బాండెక్క డిక్షనరీలో ఉండదండి. అదే 4 o'clock అన్నది కొంచెం కష్టము. అదే సాటర్డేస్ అండ్ తెలుసు. వీకెండ్స్ అయితే అదే అందరికి కూడా weekends యూజ్ అయినా అవుతుంది కదా అన్నది మా కాన్సెప్ట్. ఎస్ సార్. ఎందుకంటే ఇప్పుడు మ్యామ్ హాలిడేస్ కాబట్టి ఎలాగైనా కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఫోన్స్ ఇస్తారు. మళ్ళీ ఎస్ ఇప్పుడు వర్కింగ్ డేలో కష్టం కదా అని, అంతకన్నా ఏం లేదు. అవునవును. ఎస్ సార్. మీరు చూడండి అట్లీస్ట్ వీకెండ్స్ కానీ అట్లా ట్రై చేస్తే మ్యామ్ కూడా కుదరాలి. కాకపోతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవుతారు కదా సార్. అవుతారండి. అదే అంటే కొంచెం ఎక్కువ మంది వస్తే క్లాస్ కి కొంచెం మేడం కూడా హెల్ప్, అంటే కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఎస్ సార్. యా, కానీ బర్త్డే జరుపుకున్న అమ్మాయి కూడా యశ్వికనే, అంటే గ్రూప్ లో ఎస్ మంచిగా సార్. మెహందీ పెట్టుకొని ఆ రోజు. మేలో ఉంటుంది కదా సార్, స్కూల్లో ఉండదు నా బర్త్డే, నా ఫ్రెండ్స్ ఎవరు ఉండరు అనేది ఒకటి ఉంటది ఎప్పుడు. ఆ, కానీ ఫస్ట్ టైం ఫ్రెండ్స్ తో చేసుకుంది. అదే. మేమైతే పార్టీ మిస్ అయ్యాం యశ్వికది. మేమే కదా, అందరం మిస్ అయ్యాం, ఇక్కడ ఉన్న వాళ్ళందరము. కానీ ఓకే చాలా ఇంట్రెస్ట్ గా నేర్చుకుంది సార్ యశ్విక. 4 o'clock కి క్లాస్ స్టార్ట్ అవుతుందంటే 3:15 నుంచే తను జాయిన్ అయి కూర్చునేది. ఓకే. ఓకే సార్, ట్రై చేయండి సార్. థ్యాంక్ యూ. షూర్ మా, మీకు షూర్. మ్యామ్ చాలా చాలా థ్యాంక్స్. తప్పకుండా ట్రై చేస్తాం. స్టూడెంట్స్ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే బీయింగ్ ఏ పబ్లిక్ స్పీకర్ చాలా క్లాసెస్ తీసుకుంటూ ఉంటాను నేను, మోటివేషన్ క్లాసెస్ అలా ఇలా అన్నమాట. సో ఓకే చేసేదే స్టూడెంట్స్ కోసం కాబట్టి వి విల్ డూ ఇట్. ఓకే శ్రీకర్ ఉన్నావమ్మా? సార్ నేను భాను, శ్రీకర్ వాళ్ళ యా ఫాదర్ సార్. వినపడుతుందా? యా, ఇప్పుడు ఓకే సార్. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. సార్ మావాడు కూడా మీరు క్లాసెస్ కంటిన్యూ చేస్తే అటెండ్ అవుతాడు సార్. అలా ఏం లేదు, కాకపోతే మీరు అన్నట్టు ఈవినింగ్స్ కొంచెం లేట్గా పెడితే బెటర్. ఆఫీస్కి వెళ్తుంటాం కదా, ఫోన్ ఇవ్వాలంటే. మెయిన్ ఏంటంటే వీళ్ళకి చెప్పే మేడం కూడా టీచర్ జాబ్ అండి. సో టీచర్స్ కి ఇప్పుడు June 1 నుంచి ప్రైవేట్ టీచర్స్ కి పిలిపిస్తూ ఉంటారు కదా స్కూళ్ళకు. అవును 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 అవును. అందుకని వీకెండ్స్ లో అయితే బెటర్ అని వీఆర్ థింకింగ్. ఓకే ఓకే సార్. బట్ హౌ యూ ఫీల్ సార్, అంటే వెదర్ ఇట్ ఈస్ అన్ యూస్ఫుల్ వర్క్ ఆర్? చాలా యూస్ఫుల్ సార్, అలా ఏం లేదు, చాలా యూస్ఫుల్. ఓకే ఓకే ఓకే. మా వాడు అంత ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటాడని నేనే అనుకోలేదు జాయిన్ అయిన రోజు. ఇంకా శ్రీకర్ ఇంకా నిద్రపోడు ఇంకా రాత్రి. శ్రీకర్కి ఇంకా అప్రిసియేషన్స్ వచ్చేసాయి ఇంకా. అదే మా నాన్న పొగడేశాడా నాకు అని ఇంకా మొత్తం సిద్ధార్థ మొత్తం చెప్పేస్తాడు ఇంకా. ఓకే సార్, ఇలాంటి సపోర్ట్ ఉంటే వి విల్ డూ ఇట్, నో డౌట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. యా, అండ్ నెక్స్ట్ లాస్య వాళ్ళ పేరెంట్స్ ఉన్నారా? లాస్య, చెరీష్. ఉన్నామండి సార్. మా రాశిప్రియ కూడా కంటిన్యూ అవుతుందండి. ఓకే అన్ని మీరు ఎప్పుడు క్లాస్ పెట్టినా కానీ ఆ టైంలో కంటిన్యూ అవుతుంది. వీకెండ్స్ అన్నారు కదా, ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. ఓకే గుడ్. చాలా ఎక్కడ త్రివేంద్రంలో ఉన్నారా? అవునండి.
సో ఎలా అనిపించింది సార్ మీకు? అంటే ఈ శ్లోకాలు నేర్పించుకోవడం అంటే త్రివేంద్రంలో ఉండి కేరళ స్టేట్‌లో. చాలా సంతోషం అండి. ఇది ఆ భగవద్గీత బ్రహ్మజ్ఞానం యొక్క సారం. అది చిన్నపిల్లల వయసు నుంచే నేర్చుకోవడం అనే దానికి కూడా కొంచెం పుణ్యం ఉండాలి. అది మీ ద్వారా రావడం అనేది చాలా సంతోషం అన్నమాట. సో మీ ఫ్రెండ్‌కి కూడా మీరు థాంక్స్ చెప్పండి. మీకు ఆ లింక్ వచ్చింటది నాకు తెలిసి మీ ఫ్రెండ్ ద్వారా. యాహ్! హ్మ్. షూర్ అండి. మళ్ళీ కలుస్తాను. ఓకే. థాంక్ యూ సార్. ఖచ్చి నెక్స్ట్ ఇంకా వరుణ్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారా? వరుణ్ అండ్ అమూల్యశ్రీ ఎవరుంటే వాళ్ళు ఫాస్ట్‌గా. టైమ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరో ఒకరు వరుణ్ కానీ, అమూల్యశ్రీ వాళ్ళ పేరెంట్స్ కానీ. అమూల్యశ్రీ. ఒకవేళ వీడియో ప్రాబ్లమ్ ఉంటే ఆఫ్ చేసుకొని అయినా మాట్లాడొచ్చు. అంటే నెట్వర్క్ సరిగ్గా లేదు అంటే. అంటే షేక్ అవుతుంది ఇది. మా డాడీ మాట్లాడతాడంట. యాహ్! ప్లీజ్ ఇవ్వమ్మా. నమస్కారం సార్. నమస్తే అండి. చెప్పండి సార్. చెప్పండి సార్. ఇప్పుడైతే మా పాప నేర్చుకుంటుందండి, చదువుతుంది బాగానే. ఓకే. అంటే మీకు ఎలా అనిపించింది ఈ శ్లోకాలు? అంటే యాక్చువల్‌గా సిలబస్‌లో ఎక్కడ ఉండదు భగవద్గీత శ్లోకాలు, మన సనాతన ధర్మం గురించి. సో ఇటువంటి ఆపర్చునిటీ ఏమనిపించింది మీకు? హ్మ్. అంటే మీ ఫీడ్‌బ్యాక్ ఏమిటి అని? చాలా మంచి సౌండ్. పర్లేదు సార్, మంచిగానే చదువుకుంటుంది ఇప్పుడు. ఇప్పుడైతే బాగానే చదువుతుంది సార్. యాహ్! థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. అండ్ వరుణ్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారా అండి? అంటే టైం కూడా ఇంపార్టెంట్ కదా! 8:30 అవుతుంది. మళ్ళీ స్వర్ణ మేడం కూడా మాట్లాడతారు. మన గ్రూప్ యొక్క వన్ ఆఫ్ ద అడ్మిన్. వరుణ్. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే అమ్మా. బాగున్నావా? బాగున్నాం. ఓకే. సో మీకు ఎలా అనిపించిందమ్మా? అంటే భగవద్గీత శ్లోకాలు ఎప్పుడు పిల్లలు సమ్మర్ హాలిడేస్ అంటే ఏదో అల్లరి చేసుకుంటూ, ఇంట్లో తిండి తినక, సరిగ్గా లేక ఏదో సైకిల్ తొక్కుంటూ అలా వెళ్తూ ఉంటారు. చాలా డిఫరెంట్ ఉంది ఇప్పుడు ఈ క్లాసులు ఇన్న కానించి హాలిడేస్ వచ్చినందుకు. ఆ! టైం టు టైం అన్నట్టు టైం కు తినడం, చదవడం, కాసేపు ఆటకి కొంచెం టైం స్పే చేయడం, మళ్ళీ చదువుకోవడం బానే ఉంది. ఓకే. మీరు కనిపిస్తలేరమ్మా. వచ్చారా ఎప్పుడు హైదరాబాద్‌కి? సార్? ఇప్పుడు కనిపిస్తలేరు అని వీడియోలో. ఈడ కరెంట్ లేదు, ఊళ్ళోకి వచ్చిన. ఓకే. ఊర్లో ఉన్నారా? హైదరాబాద్‌లో లేదా? లేం ఊరికి వచ్చినాం. ఓకే. 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 అదే మీరు కనిపిస్తలేకపోతే అదే. కరెంట్ లేదు, కరెంట్ లేదు అట్లానే. ఓకే. ఓకే. వస్తుంది ఇందులో. గుడ్ అమ్మా. గుడ్. చాలా థాంక్స్ అమ్మా మీ ఫీడ్‌బ్యాక్‌కి. సో ఇప్పుడు వన్ ఆఫ్ ద మన గ్రూప్ అడ్మిన్ ఇంకా ఎవరైనా ఉన్నారా? కౌశిక్, పార్థివ్ నాయుడు, శ్రీకర్, లాస్య కంప్లీటెడ్ ఐ థింక్. యశ్విక ఆల్రెడీ 3 యాహ్! సో మన గ్రూప్ అడ్మిన్ అయిన స్వర్ణ మేడం కూడా మాట్లాడతారు మీతో ఒక 2 మినిట్స్ వాళ్ళ పేరెంట్స్ తోటి. సో పేరెంట్స్ డోంట్ గో ఎనీవే. ఒక 5 మినిట్స్ అంతే. యాహ్! ఓవర్ టు స్వర్ణమ్మ. అందరికీ నమస్కారం అండి. సో చాలా హ్యాపీగా ఉంది అందరి పేరెంట్స్ ఫీడ్బ్యాక్ విన్నాక. యాక్చువల్గా ఒక చిన్న అంటే మా జర్నీ
ఆది నుంచి చెప్దామని అనుకున్నా. యాక్చువల్‌గా మాకు గంగా జమున గారు పర్సనల్ ఫ్రెండ్ అండి. సో, ఈ సమ్మర్ హాలిడేస్‌లో భగవద్గీత నేర్పిద్దాము. అట్‌లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఏదో జూమ్ మీటింగ్ పెట్టి నేర్పిద్దాము అని అనుకున్నాము. పిల్లోడికి ఆ విధంగానే కొంచెం ఎంగేజ్ అవుతాడు. ప్లస్ అవసరమైంది చదువుకుంటాడు అని. సో, యాక్చువల్‌గా ఆ థాట్‌తో వచ్చి ఇది సేమ్ ప్లాట్‌ఫార్మ్‌ని 10 మందికి ఉపయోగపడేలాగా ఎందుకు చేయకూడదు అన్న ఒక సదుద్దేశంతోటి ఇంక వెంటనే గ్రూప్ ఫార్మ్ చేసాం. ఈ గ్రూప్ ఫార్మ్ చేయడం కూడా డైరెక్ట్‌గా లింక్ ఇచ్చేయకుండా మనకి తెలిసినోళ్ళ ద్వారా వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటేనే అప్పుడు లింక్ షేర్ చేద్దాము. లేకపోతే లింక్‌లో జాయిన్ అయ్యి తర్వాత దేనికి క్లాసెస్‌కి అటెండ్ అవ్వకుండా అనవసరంగా జంక్ వాళ్ళొస్తారు అని చెప్పేసి తెలిసి ఎవరైనా ఇలా మా పోస్టర్ చూసి కాల్స్ చేసి రెస్పాండ్ అయ్యి సార్ మేము ఇంట్రెస్టెడ్ అంటే గూగుల్ ఫామ్ ఫిల్ చేసి ఓకే అనే వాళ్ళకే ఈ లింక్ ఇవ్వడం జరిగింది. అలా మనం ఒక 4-5 డేస్‌లో వేరియస్ ఛానల్స్ ద్వారా అంటే మా బాబు స్కూల్ ద్వారా, మా ఫ్రెండ్స్ ద్వారా, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా, మా అన్నయ్య ద్వారా అలా వేరియస్ ఛానల్స్‌లో వెళ్తే సుమారు ఒక 40-45 మెంబర్స్ గూగుల్ ఫామ్ ఫిల్ చేయడం జరిగింది. సో, ఆ 45 మెంబర్స్ చెప్పాలంటే ఏ ఒక్క క్లాస్ కూడా అటెండ్ అవ్వలేదు. స్టార్టింగ్‌లో మన అటెండెన్స్ చూసుకుంటే 25-30 ఉండేది. మెల్లగా యాస్ డేస్ పాస్ ఆన్ మనం ఇప్పుడు ఒక 10 మెంబర్స్‌కి చేరాం. ఓకే. నేను 10 మెంబర్స్‌కి చేరాను అని బాధపడను. ఎందుకంటే ప్రతి మార్పు ఒకళ్ళతోనే సాధ్యం. ఆ మార్పులో మనం ఉన్నాం. రేపు మనం వీకెండ్స్ క్లాస్ ఏదైనా కంటిన్యూ చేస్తే మీతో పాటు ఇంకొకళ్ళు చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉన్న వాళ్ళని జాయిన్ చేయించండి. వాళ్ళు జాయిన్ కాకపోతే ఎందుకు జాయిన్ అవ్వలేదు అని అడిగి మరీ జాయిన్ చేయించండి. అప్పుడు అలాగా మన స్ట్రెంగ్త్ అనేది ఇప్పుడు ఎవరో కాదు. ఇప్పుడు మేము పోస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరే మా పోస్టర్స్. మీరే మా కమ్యూనికేటర్స్. మీరు ఏదైనా చేయాలనుకుంటే అది మీ ద్వారా నలుగురికి తెలుసుకొని వాళ్ళు ఇంట్రెస్ట్‌తో వస్తే వాళ్ళు ఖచ్చితంగా ఈ గ్రూప్‌కి బైండ్ అవుతారు అని అనుకుంటున్నాం. సో, ఈ 10 మందికే అంకితం కాకుండా ఈ ఫ్రీ సెషన్స్ అనేవి ఇంకా ముందుకు వెళ్ళాలి. భగవద్గీత అనేది చాలా చిన్నది కాదు. అది మన జీవితం అంతా చదివినా ఇంకా తెలుసుకోవాల్సినంత లోతైన గ్రంథం అది. సో, మాకు కూడా దక్కని అదృష్టం ఈ పిల్లలకి దక్కింది. దానికి మనం ఈర్ష్యపడాలా లేకపోతే గొప్పగా ఫీల్ అవ్వాలా అన్నది తెలీదు. కానీ వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. ఓకే. కొంతమందికి భావం తెలియకపోవచ్చు. కానీ తెలిసినవాడు డెఫినెట్‌గా భావం కూడా తెలుసుకొని ఆ సన్మార్గంలో నడుస్తారు. ఈ క్లాసెస్ ద్వారా మేడం లలిత్ రేవంత్ గారి మదర్ మాట్లాడినట్టు పిల్లలకి ఓన్లీ పద్యం అప్పచెప్పేస్తే చాలదు అన్నట్టు వాళ్ళకి కొంతమంది ఏంటంటే పేరెంట్స్ చెప్తే వినరు. కానీ బయటోళ్ళు చెప్తే టక్కున వింటారు. అలా ఒక చిరు ప్రయత్నం తొందరగా లెగవండి, గుళ్ళకెళ్ళండి. అట్లా ఒక చిరు ప్రయత్నం చేశాము. అక్కడ కూడా కొద్దో గొప్ప సక్సెస్ సాధించామని అనుకుంటున్నాము. సో, భగవద్గీత చదివిన పిల్లలకి, చదవని పిల్లలకి తేడా ఏంటో ఇప్పుడు మీరు ఒక వారంలో స్కూల్స్‌కెళ్తారు కాబట్టి మీకే అర్థమవుతది. పొద్దున్నే లేసి అంత షెడ్యూల్ కరెక్ట్‌గా ఫాలో అయ్యే పిల్లలకి కాన్సంట్రేషన్ ఎలా ఉంటుందో, ఇవేమీ తెలియకుండా ర్యాండమ్‌గా ఉన్న పిల్లలకి కాన్సంట్రేషన్ ఎలా ఉంటుందో తేడా మీకే తెలుస్తుంది. సో, డెఫినెట్‌గా ఈ ఒక క్లాస్‌ని వదలకుండా కంటిన్యూ చేయండి. ఇది ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, ఎవ్వరున్నా కూడా క్లాసెస్ కంటిన్యూ చేస్తేనే బాగుంటుందని మా అబ్బాయి పేరెంట్ లాగా నా ఒపీనియన్ కూడా నేను చెప్తున్నాను. యాజ్ అన్ అడ్మిన్ అండ్ యాజ్ ఎ పేరెంట్ నా ఒపీనియన్ కూడా నేను చెప్తున్నాను. సో, ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు ఏదైతే స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయో సార్ చెప్పినట్టు జూన్ 1 నుంచి మనకి స్టేట్ సిలబస్ స్కూల్స్ అనేవి టీచర్స్‌కి స్టార్ట్ అయిపోయినాయి. సో, దానివల్ల ఏంటి అంటే మనకి గంగా జమున గారు 4:00కి అవైలబిలిటీ అనేది చాలా కష్టంగా ఉంది. సో, వీకెండ్స్ వి విల్ డెఫినెట్‌లీ ప్లాన్. ఓకే. ఆ మేడం‌కి కూడా యాక్చువల్‌గా జాయిన్ అవుదామని అనుకున్నారు. బట్ తన బిజీ షెడ్యూల్ వల్ల జాయిన్ అవ్వలేకపోయారు. ఓకే. ఇంకొకటి నేను ఒక ఇది మీకు ఎలాగైనా అనిపియనియండి. బట్ నేను ఒకటి ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఇప్పుడు అన్ని దానాల్లో కల్లా విద్యా దానం అనేది చాలా గొప్ప అంటారు. ఇప్పుడు ఆ విద్యని నేర్పించిన గురువుకి
ఒక గురుదక్షిణ, చిరు గురుదక్షిణ. నేనేమి అనట్లేదు మీరు ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలి అని కాదు. యాజ్ ఎ కృతజ్ఞత భావం కింద మీరేమన్నా ఇవ్వదలుచుకుంటే డెఫినెట్ గా మేడం గూగుల్ పే నంబర్ కూడా మీకు షేర్ చేస్తాము. సో లేదు మీరు ఏమైనా ఫిజికల్ గా పంపించాలనుకుంటున్నారు అంటే మేడం అడ్రస్ కూడా మీకు షేర్ చేస్తాము. ఇదేంటి అంటే సెల్ఫిష్నెస్ కాదు, ఒక గురువుకి మనం వాళ్ళకి ఇవ్వాల్సిన ఒక చిరు సన్మానం లాంటిది. ఆమె మనకి ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ వల్ల ఎవరికి ఫిజికల్ గా అవైలబుల్ లేదు కాబట్టి ఈ విధంగా ఆమెకి కృతజ్ఞత భావం. ఇది కాకుండా మీరు తనకి కృతజ్ఞత చెప్పుకోవాలంటే మీ హ్యాపీనెస్ ని ఒక వాయిస్ టెక్స్ట్ రూపేణ మేడం కి పంపియండి. మేడం ఒక్క స్టూడెంట్ వచ్చినా నేను చెప్తాను అన్న పట్టు కలిగిన వ్యక్తి మేడం. తన అంటే మేము కూడా ఇంకా క్లాసెస్ సరిగ్గా జాయిన్ అవ్వట్లేదు, మరి ఏంటి కంటిన్యూ చేస్తావా లేదా అంటే, లేదు సార్ మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం, దాన్ని ఎండ్ చేయకూడదు. నేను 4 ఉన్నా 5 ఉన్నా నేను అంతే కాన్సన్ట్రేషన్ గా చెప్తాను. నాకు 10 మంది ఉన్నారని 4 మంది ఉన్నారని తేడా లేదు, నాకు క్లాసెస్ అటెండ్ అవుతే చాలు అన్న థాట్ మేడంది యాక్చువల్గా. ఇంకొకటి నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే యాక్చువల్గా మేము అంటే నేను మా హస్బెండ్ ఈ వీటిలో కాకుండా వీఆర్ దేర్ ఇన్ సోషల్ యాక్టివిటీస్ ఆల్సో. అంటే మేము హెల్పింగ్ హ్యాండ్స్ అని ఆర్ఫన్ చిల్డ్రన్ అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకి ఇట్లాగా తెలిసిన ద్వారా డొనేషన్స్ కలెక్ట్ చేసుకుని సొంతంగా డొనేషన్స్ కలెక్ట్ చేసుకొని ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ కి విజిట్ చేసి వాళ్ళకి అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి క్లియర్ చేయడము, లేదు అంటే ఒక ఆర్ఫన్ పిల్లలకి ఏదైనా డిస్ట్రిబ్యూషన్ చేయడము ఇలాగా. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా వెళ్ళి చేయాలి అంటే అది కుదరని పని. సో దేనికైనా ఒక సోల్జర్ అనేది కావాలి. ఆ సోల్జర్ మేమై ఎందుకు కాకూడదు అంటే మేము ఎక్కువ ఆశించాం. అంటే మేము ఆల్రెడీ ఒక గ్రూప్ నడిపిస్తున్నాము. ఆ గ్రూప్ లో ఏంటి అంటే మేము ఎక్కువ కూడా రిక్వెస్ట్ చేయం. నెలకి ఒక 100, అదొకటే ఆయుధం. నెలకి 100 మీరు డెఫినెట్ గా మీరు అనుకున్న వాటిల్లో సేవ్ చేయగలరు. ఆ 100 మీతో పాటు నలుగురికి ఉపయోగించేటట్టు. ఇప్పుడు మీరు ఒక్కళ్ళైతే 100, కానీ అలాంటి 10 మంది కలిపితే 1000. సో ఆ 1000 తోటి ఎంతో మంది వాళ్ళకి లేనివి కొనుక్కోగలరు. వాళ్ళకి అందుబాటులో లేనివి అవసరాలు మనం తీర్చగలం. లైక్ మెడిసిన్స్ అవసరం కానీ, కట్టుకోవడానికి చీర కానీ, లేకపోతే కప్పుకోవడానికి దుప్పటి కానీ, సరిగ్గా తినడానికి పోషకాహారం కానీ, టైంకి కావాల్సిన ఫ్రూట్స్ కానీ, లేకపోతే వాళ్ళకి కావాల్సిన బేసిక్ అవసరాలు కానీ అవన్నీ తీర్చడానికి ఇప్పుడు చాలా మంది ఉన్నారు మార్కెట్లో. అట్లా అని కాదు, ఇప్పుడు మనము ఒక వెల్ ఫార్మ్డ్ సొసైటీలో ఉన్నప్పుడు ఇలాంటివి ఎందుకు చేయకూడదు, మనం మనతో పాటు ఇంకొక నలుగురిని ఎందుకు బ్రతికించుకోకూడదు, వాళ్ళకి ఎందుకు సాయం చేయకూడదు అన్న ఉద్దేశంతో ఒక 5 years బ్యాక్ నుంచి మేము హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒక గ్రూప్ నడిపిస్తున్నాము. అంటే అఫీషియల్ గా రిజిస్టర్డ్ అని కాదు, బట్ మీ అందరి సహాయం ఉంటే కనుక డెఫినెట్ గా దాన్ని ఫ్యూచర్ లో రిజిస్టర్ చేసి ఆ ప్రాక్టీస్ అనేది రెగ్యులర్ చేసి అవి కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటాము. సో నేను ఈ క్లాస్ అయ్యాక ఆ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ లో జాయిన్ అయ్యి ఆ గ్రూప్ లో ఉన్న యాక్టివిటీస్ మీకు తరచూ వస్తూ ఉంటాయి. సో మీరు కూడా మా యొక్క కర్తవ్యాల్లో మీరు కూడా ఒక సమిధనై కొనసాగించవచ్చు. ఇది కాకుండా ఎన్విరాన్మెంటల్ గా కూడా మేము కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. అంటే ఎర్త్లింక్స్ అనే ఒక సంస్థ ద్వారా, అంటే మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఎక్కడైతే మనకి క్లీన్లీనెస్ అనేది ఇంపార్టెంటో అక్కడ మేము ఎర్త్లింక్స్ సంస్థ ద్వారా క్లీన్లీనెస్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాము. సో అది మనకి రివర్ లో ఉన్న పొల్యూషన్ తీయడం కానీ, లేదంటే ఎక్కడైనా ఒక కామన్ ప్లేస్ లో యూరినేషన్ ఉంటే దాన్ని యూరినేషన్ చేయకుండా ఉండడానికి పెయింటింగ్ అని కానీ, లేదంటే ఎక్కడైనా చెత్త పూడుకుపోతుంటే అక్కడ ఏం చేస్తే అవి రిపీట్ కాకుండా ఉంటుందో అలాంటి పనులు చేస్తూ ఉంటాం. ఇది ఆల్ ఓవర్ హైదరాబాద్ అండ్ చెన్నై జరుగుతుంది. సో ఇప్పటికైతే ఈ టూ స్టేట్స్ జరుగుతుంది. అందులో వన్ ఆఫ్ ది కోఆర్డినేటర్స్ మేము, మెయిన్ హెడ్ అని చెప్పను కానీ వన్ ఆఫ్ ది కోఆర్డినేటర్స్ మేము. సో ఇలాంటి యాక్టివిటీస్ కూడా మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఆ గ్రూప్స్ లో కూడా మేము జాయిన్ చేపిస్తాము. అది కాకుండా డెఫినెట్ గా యాజ్ ఎ ఎన్విరాన్మెంటలిస్ట్
నా బెస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు ఇంట్లో మీతో పాటు మొక్కల్ని కూడా పెంచండి. ఆ మొక్క పెరుగుతుంటేనే మీరు తినే తిండి యొక్క విలువ తెలుస్తుంది. ఆ ఒక కాయ రావాలంటే ఎంత కష్టం ఉంటుందో తెలిస్తే ఆ కాయ పడేయాలంటే అంత బాధేస్తుంది. లేకపోతే ఎప్పటికీ బాధ తెలీదు. అమ్మ మార్కెట్‌లో నుంచి తెస్తది, వండి పెడతది. మీరు సింపుల్‌గా తిన్నట్టు తిని పక్కన పడేస్తుంటారు. సో, ఆ తిండి యొక్క విలువ తెలియాలి అంటే, ఆ తిండి ఎలా వస్తుందో మీకు తెలియాలి. అంటే మీరు ఎలాగో పొలాలకెళ్ళి చూడలేరు కాబట్టి, ఆ పొలమే ఒక చిన్న రూపేణ మీ ఇంట్లో పెంచుకోవచ్చు. ధాన్యాలు, వడ్లు, వరులు పెంచమని అడగట్లా. ఒక చిన్న వంకాయ ముక్క, ఒక చిన్న టమాటా ముక్క, లేదా పచ్చిమిరపకాయ ముక్క, లేదా లీఫ్ కేస్‌లో ఒక పాలకూరో, తోటకూరో, దొండకాయో ఏదో ఒకటి పెంచొచ్చు. అది పెరిగే క్రమంలో మీరు కూడా చాలా నేర్చుకుంటారు. ఒక కాయ వస్తే, ఒక పువ్వు పూస్తే ఎంత హ్యాపీనెస్ ఉంటుందో, అది వదిలేస్తే అంత బాధ తెలిసిన నాడు మీ తిండిని కూడా మీరు గౌరవిస్తారు. అలా తిండికి గౌరవం ఇచ్చేవాడు, సమయానికి గౌరవం ఇచ్చేవాడు, పెద్దలకి గౌరవం ఇచ్చేవాడు జీవితంలో ఓడిపోడు. ప్రతి ఒక్కడు బిల్ గేట్స్ కాకపోవచ్చు, కానీ తన ఉన్నంతలో రాజులానే ఉంటాడు. ఏమంటారు? సో ఇప్పుడు మీరు ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా 3 minutes ఉంది. మీరు చెప్పాలనుకుంటే చెప్పొచ్చు పేరెంట్స్ కి. లలిత్ రేవంత్ తమ్లపుల మీద తమ్లపులు పెట్టేస్తున్నాడు. ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడించండి. మేడం వందిత పేరెంట్స్ అండి. ఓకే వెల్కమ్ మేడం. యాక్చువల్గా మాట్లాడేది లేదండి, నేను స్వర్ణని సురేష్ గారి వైఫ్ ని. ఓహో ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మేము ప్రస్తుతం ఇప్పుడు వేములవాడకు వచ్చినామండి. ఓకే లేట్ అయింది, కాల్ మిస్ చేయలేదు. ఓకే, అంటే యాక్చువల్ గా నేను మ్యామ్ చెప్పండి. ఈ మీటింగ్ పేరెంట్స్ తో సహా జాయిన్ అవ్వమని చెప్పింది ఏంటంటే, ఒకటి ఏంటంటే మనకి స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి ప్రతిరోజు కంటిన్యూ చేయడం కుదరదు కాబట్టి వీకెండ్స్ పెడదామని పాయింట్ నెంబర్ 1. ఇంకొకటి, మీరు ఏం ఫీడ్బ్యాక్ ఇవ్వదలుచుకున్నారు అండ్ కంటిన్యూ అవుతారా లేదా? ఓకే అండి, మేము ఖచ్చితంగా కంటిన్యూ అవుతామండి. మంచిగా చెప్పారు, నాకు కొంచెం మాట్లాడడానికి రావట్లేదు. బాగా చెప్పారండి క్లాసులు, మాకు సంతోషం. పిల్లలు కూడా బాగా నేర్చుకున్నారు. క్లాస్ కూడా కొంచెం లేట్ గా జాయిన్ అయినాం. మీరు చెప్తామంటే మేము ఖచ్చితంగా కంటిన్యూగా చేస్తామండి. గంగా జమున మేడం కి, సార్ కి వెరీ వెరీ థ్యాంక్స్ అండి, కృతజ్ఞతలు చెప్తున్నాము. మేము ప్రస్తుతం ఇప్పుడు వేములవాడలో ఉన్నాము, అయినా కూడా మీకు థ్యాంక్స్ చెప్పడానికే మేము కాల్ కనెక్ట్ చేసుకున్నామండి. ఇంకా ఏం చెప్పలేను నేను. మంచిదండి ఇది. మంచి ఒపీనియన్ పిల్లలకి నేర్పించడం. అసలు అవి శ్లోకాలు చెప్పామా మాకు రావు అనుకున్నాండి నేనైతే. మా ఇద్దరు పిల్లలు చెప్తున్నారు, చిన్న పాప 4 years, పెద్ద పాప 6, 7. కానీ ఇద్దరు చక్కగా చెప్తారండి శ్లోకాలు, భగవద్గీత శ్లోకాలు. మీకు థ్యాంక్స్ అండి. పేరెంట్స్ అందరు మాట్లాడిరండి? అందరు అయిపోయారండి. యాక్చువల్ గా మీరు లేట్ గా జాయిన్ అయినందుకు మీకు క్లాస్ ఎండింగ్ లో ఉంది. యాక్చువల్ గా మనకి డిస్కనెక్ట్ అయిపోతుంది. సో పిల్లలు నేను చెప్పింది మీకు అర్థమైంది కదా? ఇది వీక్లీ అండి, మీకు ప్రతిదీ గ్రూప్ లో కమ్యూనికేషన్ వస్తుంది. ఓకే అండి, సార్ కి వెరీ వెరీ థ్యాంక్స్ చెప్పండి. మ్యామ్ కి కూడా చెప్పండి, గంగా జమున మేడం కి కూడా. నాకు అసలు కొంచెం మాట్లాడడానికి రాదు. ఇంకా నాకు ఏం చెప్పాలో సంతోషంగా ఉంది. నా పిల్లలు నేర్చుకొని ఇంకా కొంతమంది పిల్లలు నేర్చుకోవడం. మా వందిత కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్తాదండి, వినండి. కంటిన్యూ చేయండి. గ్రూప్ లో అప్డేట్స్ ఏమన్నా ఉన్నా కూడా కంటిన్యూ చేయండి. ఆ అప్డేట్స్ మేడం కి, సార్ కి. ఇంకెవరైనా పేరెంట్స్ మాట్లాడదలుచుకుంటే మాట్లాడొచ్చండి. 1 minute లో కట్ అయిపోతుంది. నెక్స్ట్ అప్డేట్స్ అన్ని గ్రూప్ లో వస్తాయి. మ్యామ్ స్కూల్ స్టార్ట్ అయ్యాక కూడా
ఎక్కువ స్ప్రెడ్ అవ్వచ్చు కదా మ్యామ్. వీళ్ళ క్లాస్మేట్స్ కి చెప్పడం వల్ల కూడా వాళ్ళు జాయిన్ అయ్యే అవకాశం చెప్పండి, ఉంటుంది. అదే కదా నేను చెప్తున్నా. మీరు స్కూల్స్కి వెళ్తే కమ్యూనికేషన్ అనేది పెరుగుతుంది. 10 మందితో చెప్తే ఒకళ్ళైనా ఇంట్రెస్టెడ్ జాయిన్ అవుతే, ఇప్పుడు విద్య అనేది పంచితేనే పెద్దగా అవుతుంది. Yes. అది మన దగ్గర దాచుకుంటే ఏం లాభం ఉండదు. అదే డెఫినెట్ గా మ్యామ్ మేము కూడా చెప్పడానికి ట్రై చేస్తాము. జాయిన్ అది అయ్యే మీ స్కూల్స్ ఇన్ఛార్జెస్ తో కూడా మాట్లాడి ఏమన్నా చేయగలరు అంటే గనక ఓకే. వాళ్ళు నేను చెప్పినట్టు గంగా జమున గారికి ఏమన్నా గురుదక్షిణ ఇవ్వదలుచుకుంటే నాకు ఒకసారి అడ్మిన్ కి పర్సనల్ గా కాంటాక్ట్ అవ్వండి. గ్రూప్ లో ఆ కమ్యూనికేషన్ వద్దు, పర్సనల్ గా కనెక్ట్ అవ్వండి. మేము గూగుల్ పే నంబర్ ఇస్తాం.